హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్వేతాస్ విందు కని విందు విత్ అనదర్ మినీ వ్లాగ్. ఇప్పుడు టైం వచ్చేసి 10 అవుతుందండి. నేను నిన్న మెట్రో సూపర్ మార్కెట్కి వెళ్ళాను కదండి, అక్కడి నుంచి అవిసె గింజలు తెచ్చాను. తేవడం అయితే తీసుకొచ్చాను, కానీ అవి ఎలా వాడాలో అనేది తెలియట్లేదు. నేను తీసుకురావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే హెయిర్ ఫాల్ అండి. హెయిర్ ఫాల్కి బాగా యూజ్ అవుతుంది అని కొన్ని వీడియోస్లో చూశాను. సో ఆ పర్పస్ మీద తెచ్చుకున్నాను. అండ్ మనం ఈ స్మూతీస్లో అలాంటి వాటిలో కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. సో నేనొచ్చేసి అలా తలకి అప్లై చేయడం కోసమని తీసుకొచ్చాను. తలకి అలాగే ఉడకబెట్టి అది స్క్వీజ్ చేసుకొని ఆ గుజ్జుని తలకి అప్లై చేసుకుంటే సిల్కీ హెయిర్ వస్తుంది అండ్ హెయిర్ ఫాల్ తగ్గుతుంది అని చూశానమాట. అలా యూస్ చేయాలా లేకపోతే తినటం బెటరా అనేది తెలియట్లేదు. అండ్ ఇంకో కొన్ని రెసిపీస్ కూడా చూశానండి. అవేంటంటే లడ్డు చుట్టడం, డ్రై ఫ్రూట్ లడ్డూలాగా, అండ్ కారప్పొడి చేసుకోవచ్చు. ఇలా కూడా చాలా చాలా వీడియోస్ చూశాను. బట్ ఏ విధంగా యూస్ చేయడం అనేది తెలియట్లేదు. మీకేమైనా తెలుసుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డెలివరీ అయ్యాక హెయిర్ ఫాల్ అనేది ఎక్కువైపోయిందండి. మామూలుగా అయితే ఇది కామన్ అయిపోతుంది ఈ మధ్యకాలంలో, డెలివరీ అయ్యాక జుట్టు ఊడిపోవడం అనేది. అది కాక ఇంకా మేము ఉండే ఏరియాలో మొత్తం వాటర్ అంతా సాల్ట్ వాటర్, హాట్ వాటర్ అనమాట. మొత్తం ఇక గిన్నెలని కానీ బకెట్లని కానీ వైట్ వైట్ అయిపోతాయి. ఎంత యాసిడ్ పెట్టి క్లీన్ చేసినా కానీ, క్లీన్ చేసిన ఒక 2 రోజులు మాత్రం నీట్గా కనిపిస్తాయి. మళ్ళీ యథావిధికి అనమాట, యథాస్థితికి వచ్చేస్తాయి. అందుకని చెప్పేసి ఇవన్నీ కూడా గిన్నెలు కూడా కడిగిన వెంటనే తుడిచిపెట్టేసుకోవడం ఇలా ఉంటుందన్నమాట. అంటే పని ఎక్కువ అయిపోతుంది అన్నట్టు. లేకపోతే ఒక్క డ్రాప్ ఉండిపోయినా కానీ వైట్గా కనిపిస్తుంది. ఏదన్నా పొరపాటున ఒక డేషాలో నీళ్లు కాసుకున్నామంటే చాలు, వైట్ లేయర్ అంతా ఫామ్ అయిపోతుంది అనమాట. ఆ డేషాలో అది కడిగినా కానీ అదే స్థితిలో కనిపిస్తూ ఉంటుంది. అంత హార్డ్ వాటర్ అనమాట. మా పాప జుట్టు కూడా కొంచెంగా రెడ్గా అయిపోతుంది. దాని జుట్టు కూడా పాడైపోతుంది. పాపం దాని జుట్టు కన్నా కేర్ తీసుకోవాలండి. మన అంటే ఎలాగో అయిపోయింది, పాడైపోయాయి. అట్లీస్ట్ పాప జుట్టు అన్నా కొంచెం కేర్ తీసుకొని చూడాలన్నమాట. ఈలోపు గిన్నెలు కూడా ఫాస్ట్గా కడిగేసుకున్నానండి. కడిగేసి పక్కన పెట్టేసి వంట పని అనేది చూడాలి. ఈరోజు మార్నింగ్ అవర్స్లో పాలు తీసుకురావడానికి బయటకు వెళ్ళినప్పుడు మా వారికి అక్కడ ఫ్రెష్గా ఆకుకూరలు కనిపించాయి అనమాట. సో ఆకుకూరలు ఆయన ఎక్కువ తింటారు. నేనైతే ఒలవడానికి బద్ధకం అన్నట్టు. మనకి 20 రూపీస్కి కట్టిచ్చారు. బాగానే వచ్చిందండి, ఫ్రెష్గా కూడా ఉంది. అలాగే పచ్చిమిరకాయలు కూడా తెప్పించాను, ఒక 1/2 కేజీ. రోజు చట్నీలకి కర్రీస్కి అవసరం ఉంటుంది, ఎక్కువగా వాడేది అవేను. అండ్ ఇంకో విషయం వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసే అలవాటు ఎవరికైనా ఉందండి మీకు? నాకైతే ఎక్కువ ఉంటుందన్నమాట. అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆల్మోస్ట్ స్కిప్ చేస్తూనే ఉంటాను. సో దాన్ని ఫుల్ఫిల్ చేయడం కోసం నేను ఇప్పుడు పాలల్లో, అంటే కాచిన పాలల్లోనే నానపెట్టేశాను అనమాట. డ్రై ఫ్రూట్స్ అవి ఇవి వేసి నానపెట్టేశాను. వాటిని ఇలాగ జ్యూస్ లాగా చేసేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద, అంటే ఎర్లీ మార్నింగే తాగను, ఒక 11 ఆ టైంకి తాగేస్తాను అనమాట. దీంట్లో చెప్పాను కదండి, అవిసె గింజలు తెచ్చాను, ఎలా వాడాలో తెలియలేదని. ఒకసారి ట్రై చేశాను అనమాట. ఒక స్పూన్ అన్ని వేయించుకొని ఇలాగ పైన చల్లేసాను. బట్ తాగేటప్పుడు మాత్రం అవి పంటి కింద తగులుతూ చాలా బాగున్నాయి. మా వారు ఆఫీస్ టీంతో కలిసి శబరిమల వెళ్ళొచ్చి ఒక 3 డేస్ అవుతుంది. శబరిమలకి ఎప్పుడు ఒకసారి వెళ్ళి ఆపకూడదంటండి. అందుకే వీళ్ళంతా ఇంతకుముందు 2 టైమ్స్ వెళ్ళొచ్చారనమాట. ఇది థర్డ్ టైం వెళ్ళేటప్పుడు మాల వేసుకొని వెళ్ళారు. ఇంతకుముందు 2 సార్లు మామూలుగానే వెళ్ళి వచ్చారనమాట. 3 డేస్ అయితే పట్టిందండి శబరిమల వెళ్ళి రావడానికి. అండ్ వస్తూ కొన్ని చిరుతిండ్లు అయితే తీసుకొచ్చారు. ఇంట్లో పాప ఉంది కదా, తను తింటుందని చెప్పేసి కొన్ని బెల్లం కొమ్ములు, అలాగే అక్కడ ఫేమస్ ఏవైతే ఉంటాయో అవి తీసుకొచ్చారు. అరటికాయ చిప్స్, అలాగే పనస్తొనలతో కూడా చిప్స్ చేస్తారండి, అవి చాలా బాగుంటాయి. ఈ అరటికాయ చిప్స్ అండ్ ఈ పనస్తొనల చిప్స్ అయితే చాలా బాగుంటాయి. ఇందులో కూడా అంటే ఇవి ఎలా ఉంటాయంటే కొంచెం స్వీట్గా, కొంచెం చప్పచప్పగా అట్లా ఉంటాయన్నమాట. ఇందులో మళ్ళీ కారప్పొడి చల్లుకొని అలా తింటారు, లేకపోతే ఇలా ప్లెయిన్గా కూడా తింటారు. చాలా బాగున్నాయి ఇవి. అలాగే ఈసారి ఇంకో స్పెషల్ ఐటెం చూశానండి, నాకే చాలా బాగా అనిపించింది వీటిని చూస్తుంటే. ఏం లేదండి, ఇప్పుడు అరటికాయ చిప్స్ చూపించాను కదా, వాటిని కొంచెం మందంగా కట్ చేసి బెల్లం కొమ్ములు ఎలా తయారు చేశారో వీటిని కూడా అలాగే బెల్లం పాకంలో వేయించి తీశారనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. బెల్లం కొమ్ముల కంటే ఇవి ఇంకా టేస్టీగా ఉన్నాయి, చాలా నచ్చాయి నాకు. అలాగే అక్కడ ఫేమస్ అనమాట హల్వా. పోయినసారి అయితే ఒక 1/2 కేజీ తీసుకొచ్చారు. నేను తినలేక పడేయలేక దాన్ని ఎన్ని రోజులు ఇంట్లో పెట్టానో నాకే తెలుసు. అందుకని చెప్పి అన్నీ కొంచెం తీసుకురమ్మాను. బట్ ఆయన చెయ్యి మాత్రం అసలు కొంచెం తీసుకురావడానికి ఎప్పుడూ ఒప్పుకోదన్నట్టు. ఇన్నైతే తీసుకొచ్చారు. మా పాప తిండంతా నేను ఇలాగ ఒక బాక్స్లో పెట్టేసి అరేంజ్ చేసి పెడతాను, దానికి ఈజీగా చేతికి అందేలాగా. ఈరోజు డైలీ రొటీన్ ఇంతేనండి, కాఫీతో ముగించేస్తున్నాను. మీ అందరికి కూడా నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.